ఆ తర్వాత ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ తెరలేచేసరికి అమ్మకి ఊరు ప్రయాణం, అయ్యకి ప్రయాణ సంకటం, కొడుక్కి ప్రేమ వ్యవహారం, తండ్రికి పెళ్లి సంకటం. నువ్వు కామెంటరీ ఆపకపోతే నీ జామెంట్రీ బద్దలైపో. ఇదేంటండి బ్యాంకాక్ లో బ్యాంక్ అదిరిపోయి ఉండాలి. బ్యాంక్ ఏంటి? మీకు ఇచ్చి పెళ్లి చేయమని మేడం అడుగుండాలి. ఇదే బ్యాంక్ అంటే. ఈ విషయం నీకెలా తెలుసు? వీడి సీన్ రాస్తే జీవితంలో జరగాల్సిందే. ఈ సీన్ ఇప్పుడు రాసింది కదండి, ఎప్పుడో ఊహించి రాసింది. కావాలంటే మీ జేబులో ఉండదు, చూసుకోండి. నా జేబులో తీయండి, చదవండి. వడాఫోన్ కోసం యాడ్ ఇస్తే పొట్టుకొక్క మార్కెట్ పెరిగినట్టు కొడుకుని ప్రేమ కోసం పంపిన తండ్రికి పెళ్లి కుదిరింది. ఒరేయ్, నువ్వు ఈ కథ రాయటం ఆప్ చేసారా బాబు? నువ్వు రాసినట్టే ఇక్కడ జరుగుతుందో, లేకపోతే ఇక్కడ జరుగుతుందంతా కాపీ కొట్టి నువ్వు రాస్తున్నావో నాకు తెలియట్లేదు కానీ నీ జర్కుల వల్ల మాకు ఫిట్స్ వచ్చేస్తున్నాయి. ఏంటి మళ్ళీ ఫిట్స్ వస్తున్నాయా? ఫిట్స్ సీత కాదు నాకు. సర్కస్ ఫీట్ లాపి నిజాలు చెప్పు. ఆ పేపర్ లాగి. ఇదా కుక్క పిల్ల, అదే వడాఫోన్ బిల్లు. ఇలా నువ్వు నిజాలు ఎంతకాలం దాస్తావో నేను చూస్తాను. నీకు గుడ్ న్యూస్, వెంకటరత్నం త్వరలోనే వస్తున్నాడు. మీరేంటండి సినిమా వాళ్ళు సెన్సార్ బోర్డులకు భయపడ్డట్టు మీరు ఈడికి భయపడతారా? రండి వెంకటరత్నం కలుద్దాం. వెంకటరత్నం అంటే నీలాగా డిస్కషన్ చేసి సినిమా తీసే రకం కాదు. ముందు మర్డర్ చేసి ఆ తర్వాత డిస్కషన్ పెట్టే రకం కదా. మరి అందుకే భయపడేది. తీసుకోండి. ఆహా, సూపర్. ఏంటండి? బిర్యానీ. ఓ సూపర్. ఏంటి మాటలా? టోటల్. ఓ మీరచ్చి మా బావలాగే ఉన్నారండి. అవే కళ్ళు, అదే ముక్కు, అదే బోసుమూతి, అదే పట్టుదల. నేను పెళ్ళంటూ చేసుకుంటే మా బావనే చేసుకోవాలనుకున్నానండి. మరే ఎందుకు మానేశావు? ఇప్పుడు లేడు. ఏమైపోయాడు? దొంగ సచ్చినోడు టాక్సీ డ్రైవర్ని మోసం చేసి డబ్బులు గుంచుతున్నాడని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆహా, అలాగా. అయితే వస్తాను. ఎక్కడికండి? అంటే మీ బావని జైల్లో పెట్టారన్నావుగా, అదే టెన్షన్ గా ఉంది. వాడంటే దొంగ సచ్చినోడు, మీరు మంచి వాళ్లేగా. ఉండనా? అయితే ఇక్కడే సెటిల్ అయిపోతా, నీతోనే ఉండిపోతా. మరి మీ తమ్ముడు వస్తే? ఇదిగో సార్. ఏంటో లేట్ అయిందండి? వస్తుంటే దారిలో సీసా పగిలిపోయింది సార్, మళ్ళీ ఇంకోటి తెచ్చాను. ఎలా పగిలిపోయింది? జాగ్రత్తగా తెద్దాం జేబులో పెడితే ఇలా జారిపోయింది సార్. అబ్బా, నువ్వు చాలా మేధావిరా. మీ బ్రదర్ చాలా తెలివైనడు. సార్ మీరు మాత్రం మొహమాట పడకుండా రాత్రికి ఎక్కడే పడుకోవాలి. రాత్రి ఎక్కడే పడుకోవాలా? ఓకే. మరి నువ్వు ఎక్కడ పడుకుంటావు? అయితే ఓ పని చేయి, నువ్వేం చేస్తావంటే బయట పడుకో. తెల్లవారేసరికి నన్ను లేపకూడదు సుమా. 10 గంటలకి రా. మాటలు చూస్తుంటే ఏదో తేడా ఉంది. ఓ కంట కనిపెట్టి ఈ సంగతి చూడాలి. ఏంటి సీత ఇది? వచ్చిన దగ్గర నుంచి ఇలా ఉపవాసం జాగారం చేస్తే ఎలాగా? అదెవరో నన్ను పెళ్ళాడతానంటే మీ కోపం నా మీద. నువ్వేంట్రా? ఏ శివ దీక్ష అయ్యప్ప దీక్ష చేస్తే నీ ప్రేమ ఫలిస్తుంది గాని ఇలా నా మీద నిరాహార దీక్ష చేస్తే ప్రయోజనం ఉందిరా బాబు. హలో హలో, విన్నావా? ఎప్పుడో మర్చిపోయిన త్యాగరాయ కృతిని మళ్ళీ కేవి మహాదేవన్ గారు ట్యూన్ చేస్తే ఫ్రెష్ గా ఉంది. మనసు కూడా అంతేరా. ఆ బ్యాంకాక్ పిల్లని మర్చిపోయి ఇంకెవరన్నా ఫ్రెష్ గా ప్రేమించు. కరెక్ట్ గా చెప్పారు. ఇలాగే నా ఫ్రెండ్ ఒకడు మిథున్ చక్రవర్తి అని అప్పజయ్ అనే అమ్మాయిని ప్రేమిస్తే పెళ్లి చేసుకోమంటే పిచ్చ కండిషన్స్ పెట్టిందని ఇదిగో నీలా ఫీల్ అవ్వకుండా ఆ ఇంట్లో పని మనిషితోనే లేచిపోయాడు. చీలే, ఎపిసోడ్ 10,000 ఇస్తున్నాం కదా అని ఏదో కథలు చెప్తావా? పడగా పద. సార్ సార్, నేను బ్యాంకాక్ వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నాకు సందేహం. ఈ లోకంలో పెళ్లి కాని వాళ్ళందరినీ వదిలేసి పెళ్లైన మిమ్మల్ని చేసుకోవటం వెనకాల ఆమెకేమైనా కథ ఉందంటారా? కథ చెప్తా. అనగనగా ఓ ఆకలేసిన బిడ్డ, వాడి చేతిలో ఓ బెడ్డ, దూరంగా ఓ చెట్టు, ఆ చెట్టుకో పండు. ఈ బిడ్డ బెడ్డతో ఆ పండును కొట్టాడు. అది గురి తప్పి పక్కనే ఉన్న పిట్టకు తగిలింది. ఆ పిట్ట భయపడిపోయి రట్టేసింది. ఇప్పుడు చెప్పు,
తప్పు ఆకలికొన్న బిడ్డదా, పండిన పండుదా, గురి తప్పిన బెడ్డదా, రెట్ట వేసిన పిట్టదా? అయ్ బాబోయ్, ఏంటి మొత్తం వినేసావా? నా సంగతంతా తెలిసిపోతే నా కొమ్ము మునిగిపోద్ది. ఏంటి తెలిసిపోయేది? బిడ్డ బెడ్డ పిట్ట రెట్ట అంతేనా? అసలు కథ నొక్కేసి పెట్ట కథలు చెప్తున్నాడు నువ్వు. అంటే నీ కథేమీ అర్థం అవ్వలేదా? అయితే నేను సేఫ్. అమ్మగారిని అడిగి తెలుసుకుంటాను. సార్ అమ్మగారు అసలు మూడ్లో లేదురా, ఈడికేం చెప్తుంది. అమ్మగారు, నీ అరుపుతో గుండాగిపోయినంత పనైంది కదా. అమ్మగారికి ఏమైంది? అమ్మగారు బానే ఉంది కదా? బాగానే ఉందా? నీ కళ్ళతో కాదు, నా కళ్ళతో చూడు. కళ్ళజోడు తీశాను. ఈ చెత్త కళ్ళతో చూస్తే ఎవడైనా ఏడుస్తున్నట్టుగానే ఉంటుంది. ఆ కన్నీళ్లు చూడు. అవి గుండె కోత వల్ల వచ్చిన కన్నీళ్లు కాదురా, ఉల్లిపాయ కోత వల్ల వచ్చిన కన్నీళ్లు. సీత, ఏమిటి నాకు ఈ కోత? అసలు జరిగిన దాంట్లో నా తప్పేమైనా ఉందా? అసలు జరిగిందేంటో నాకు చెప్పు. చెబుతాను. నా సీత నన్ను అర్థం చేసుకోవడం కోసమన్నా చెప్తాను. అనగనగా ఓ ఆకలేసిన బిడ్డ, వాడి చేతిలో అందమైన బిడ్డ. ఆ బిడ్డ తగిలి పిట్ట రెట్టేస్తే అది బిడ్డ మీద పడింది. ఇదే కదా నువ్వు చెప్పే తోకలేని తొట్టి కథ? విన్నావా సీత? నా బాధ వింటే రాబందు లాంటి రామస్వామిలోనే రియలైజేషన్ వచ్చింది. సీతాఫలం లాంటి మనసున్న నువ్వు నన్ను అర్థం చేసుకోవా? అసలు జరిగిన దాంట్లో నా తప్పే ఉంది కనుక. అరే, ఈ కథ నువ్వు అందరికీ అర్థం అవడానికి చెప్తావు, అర్థం కాకుండా నాడు కన్ఫ్యూజ్ చేయడానికి చెప్తావు. ఈ మ్యాటర్ నేను రామస్వామికి చెప్తాను. ఈ అబ్బా, నువ్వే రామస్వామి రా. అయితే ఆ వెంకటరత్నానికి చెప్తాను, చూసుకో. కథలు చెప్పాలి బే, కథ కన్ఫ్యూజ్ చేసి చంపేస్తాను. పార్దు బ్యాంకాక్ నుంచి వచ్చాడు, ఎదురుగా కాలేజీలో ఉన్నాడు. వెళ్ళండి. బాబు, కొంచెం అడ్రస్ చెప్తారా? అరే, మీ పల్లెటూరులందరికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? ఆ దురుసులో జూనియర్ ఎన్టీఆర్ లా కనిపిస్తున్నా సార్. ఏం కావాలి సార్? అడ్రస్. అబ్బో, మళ్ళీ కొడతారేమో, నాకు తెలీదు సార్. మా ఆవిడ కొంచెం చూసుకోండి. ఆవిడేమైనా లగేజారా? ఎలా? ఇదిగో, ఏం చదువుకున్నావు? ఏం చదువుకోలే. నీకు అవసరమా? ఎంతవరకు ఉండాలి అంతవరకు. సర్లే, కోత అంత పిల్లని చూస్తా ఉండు. ఆకలి ఎత్తున్నట్టు బిస్కెట్లు తీసుకొస్తా. వెళ్ళు వెళ్ళు. అంకుల్, పాస్ వస్తుంది అంకుల్. నా చేతిలో నువ్వు వెళ్ళవే. అమ్మో నాయను, ఏం ఫ్యామిలీ రా నాయన. నా పిల్ల, నా పిల్లలేరి బిస్కెట్ల కోసం వెళ్ళింది లేరా? వచ్చా కొట్టే పెట్టరా. అది వెళ్తానంటే పంపిస్తావా? అది నా పిల్లవా నీ పిల్లవా? నువ్వు చెప్పినట్టు ఇడదా, నేను చెప్పినట్టు ఇడదా? వస్తుందా? వెయిట్ చేయి. అది రాదు, ఎవరితో లేచిపోయింది. ఆ ముక్క ముందు చెప్పాలి కదరా. నా పిల్ల ముందు చెప్తాను రా. ఉండరా, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చొస్తాను. నా పిల్లేరా? వచ్చేస్తారు కానీ లేచిపోయిందని నువ్వు తొందరగా వచ్చావేంటే? నేను లేచిపోవటం ఏంటి? ఉండు, నీ సంగతి పోలీస్ స్టేషన్ లో చెప్తాను. మొగుడు కూడా అక్కడికి వెళ్ళి వెళ్ళవే. మీ అమ్మ నాకు తెలియదురా. ఓ మీరా? వాడు దొరికాడా? దొరకడా? నేను అందరికి దొరికిపోతున్నాడు. ఎవడు పడితే వాడొచ్చి కొట్టి వెళ్ళిపోతున్నాడు. ఇది నీ ప్రాబ్లం కాదు, ఈ గెటప్ ప్రాబ్లం. ఏ? వెంటనే గెటప్ చేంజ్ చేసి బట్టలు మార్చేసుకో. ఏమండోయ్, మీ రాశి వారు ఇంతకాలం పడుతున్న బాధలు ఈ రోజుతో పోతాయా? కాదు, అలవాటైపోతాయి. సడన్ గా అదృష్ట దేవత మీ తలుపు తడుతుంది. అదిగో, ఎవరమ్మా అదృష్ట దేవత? కాదు, పాదు లవ్ చేసిన మీనాక్షిని. బాబు, నీ బ్యాంకాక్ అదృష్టం తలుపు తట్టింది. అదృష్టం ఓసారే తలుపు తట్టుద్ది, కానీ దురదృష్టం తీసేదాకా కొట్టుద్ది. నన్ను క్షమించు పార్దు. నీ ప్రేమ కోసం అన్ని వదులుకుని కట్టుబట్టలతో వచ్చేసాను. మరి ఆ లగేజ్ ఏంటమ్మా? ఇవి కట్టుబట్టలే. మరి ఏం వదిలేసి వచ్చినట్టు? సిగ్గు శరం. నువ్వు కాదంటే వచ్చిన ఫ్లైట్ కి తిరిగి వెళ్ళిపోతాను. లోపలికి రామ్మా. మీ మనసు బంగారం అని మా అత్త ముందే చెప్పింది. అత్త? మల్లీశ్వరి. సరే సరే, డ్రాప్ అయిపోయిన మ్యాటర్లు, బీపీ పెరిగే పేర్లు మర్చిపో. సరే, ఆవిడ అక్కడే వదిలేసి వచ్చావు కదా? వదిలేసా. మీ అబ్బాయి కోసం నేను ఆవిడని వదిలేసి వస్తే ఆవిడ గారేమో మీ వారి కోసం నన్ను వదిలేసి వచ్చింది. వచ్చేసిందా? స్వాతికా అంటే వెల్కమ్. ఏమిటిలా చెప్పా పెట్టకుండా? వెళ్ళకిలా పడుకుంటే సీలింగు, బోర్లా పడుకుంటే మీ వారి స్మైలింగు కనిపించి వచ్చేసా. ఏంటి గుమ్మంలోనే? పదా, ఇది మనిల్లే.
నారాయణ చెప్పు. నిన్న ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? బావా. ఓ, నీకో బావ కూడా ఉన్నాడా? బావంటే మీ ఆయనక్క. మా ఆయన? కొంచెం దూరం జరుగుతావా? ఏమండి? విడాకుల కేసు ఉందని హైదరాబాద్ వెళ్ళారమ్మా. హైదరాబాదా? 2 రోజుల్లో వచ్చేస్తానారమ్మా. ఏంటి కొత్త అలవాటు? ఎప్పుడు నాకు చెప్పకుండా వెళ్ళరే? బావ మనసు ఇప్పుడు అర్థమైంది. నీకు విడాకులివ్వాలని డిసైడ్ అయ్యి విడాకుల కేసు వంకతో హైదరాబాద్ కి వెళ్ళాడు. ముందు ఫోన్ చేయి. ఎంగేజ్ అమ్మా. ఆయన యంగ్ ఏజ్ అంటావేంటి? మాది మిడిల్ ఏజ్. ఏజ్ కాదు, ఫోన్ ఎంగేజ్. నా బతుకు డ్యామేజ్. పోనీలే, నీకిష్టం లేకపోతే మేము వెళ్ళిపోతాం. పదవే. ఆగండి అమ్మా, అయ్యగారు అడిగితే ఏం చెప్పమంటారమ్మా? అమ్మగారు వెళ్ళగొట్టారని చెప్పమ్మా. అయ్యో, లోపలికి అఘోరించండి. ఆగక్క, అంటే మా పెళ్లికి ఒప్పుకున్నట్టుగా. మౌనం అర్ధాంగీకారం. అంటే నే అర్ధాంగిగా ఉండడానికి మౌనంగా అంగీకరించావా? చూడమ్మా, అర్ధాంగీకారం అంటే అర్ధాంగిగా ఉండమని అంగీకరించినట్టు కాదు, సగమే అంగీకరించినట్టు. నువ్వు సగం అంగీకరిస్తే చాలక్క, మిగతా సగం నేను అంగీకరిస్తా. అబ్బా, ముందు ఆయనకి లైన్ కలుపురా. స్విచ్ ఆఫ్ వస్తోందమ్మా. కోర్టులో ఉండి స్విచ్ ఆఫ్ చేసుంటారక్క. అయ్యో, నిజం చెప్పు. నువ్వు గనక నిజం చెప్పావంటే కోర్టు వారు నీకు శిక్ష తగ్గిస్తా. ఆలయంలో విగ్రహం ఎందుకు దొంగిలించావు? పూజ చేసుకోవడం కోసం అయ్యా. దట్స్ ఆల్. హాయ్ ప్రియా, నీకోసం పొద్దు నుంచి వెతుకుతున్నాను. నాకు ఇవ్వు. ఓహో, ఈ అలవాటు కూడా ఉందా? లేదు, నీకోసం చేసుకుంటా, డివైన్ లవర్ అనిపించుకుంటా. నువ్వు డివైన్ లవర్వి కాదే, మా అమ్మ సంసారాన్ని చెడగొట్టడానికి వచ్చిన డివైడ్ లవర్వి. మీ అత్త డెవిల్ లవరు. ప్లీజ్ బాదు, మా అత్త ప్రేమను అర్థం చేసుకో. ముందు నీది ప్రేమో కాదో అర్థం కావట్లేదు. బట్ మీ నాన్నగారు ఫోన్ చేసి రమ్మంటేనే కదా తను వచ్చింది. మా బాబు రమ్మన్నాడా? ఎందుకు? మన ప్రేమ కోసం. మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం? ముందు నీది గాని. ఏంటి కోటి ఇంత లేటు? ఇప్పటి వరకు రాకపోతే నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఏదో యాక్సిడెంట్ అయిందేమో అనుకున్నా. టాక్సీ తాకట్టు పెట్టి వచ్చేలోగా లేట్ అయింది. తాకట్టు పెట్టావా? నా కోసం టాక్సీ తాకట్టు పెట్టావా? ఏం కంగారు పడకు, మా మావయ్య రాగానే ఇడిపించేస్తాను. రాకపోతే అమ్మేద్దాం. అమ్మేస్తారా? అవునయ్యా, అమ్మేస్తాడని కంగారు పడతావుంటి? అమ్మేసి మళ్ళీ కొత్తది కొంటాం. మా మావయ్య రాగానే. అసలు మావయ్య ఎక్కడున్నారా నీకు? అక్కడికి వెళ్ళాను, టూలెట్ పోతుంది, తాళం వేస్తుంది. మావయ్య, అత్తయ్య నా కథలు చెప్పి నన్ను వాడుకుని, నా కారు వాడుకుని, నా డబ్బు వాడుకుని, ఆఖరికి మా అక్కని. ఎంత తొందరగా తెలిసిపోయింది. కభీ కభీ ఐసా భీ హోతా హై. నో 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 నో, కభీ కభీ ఐసా జల్దీ భీ హోతా హై. చూడు బ్రదర్, ఓ స్మాల్ రిక్వెస్ట్. నీకు తెలిసిన ఓ టాక్సీ వాడి నెంబర్ ఏమైనా ఉంటే చెప్పు. టాక్సీ వాడా? అక్కర్లేదు, నేనే చూసుకుంటా. ఇంకేమైనా చూసుకోవాలి. ఏమండి, ఏమనుకోకండి. ఏంటి? మనం ప్రేమించుకున్న విషయం తెలియక మా తమ్ముడు తొందరపడ్డాడు. ఆడు తొందరపడితే పడ్డాడులే, మనమేం తొందరపడలేదుగా. అందుకే మనం త్వరగా పెళ్లి చేసేసుకుందాం. పెళ్ళే? ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ, ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ. తాను దురసందు లేదు, తాను దురసందు లేదు, తాను దురసందు లేదు, మెడకే మోడోలా రవణమ్మ.